సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు 𝗏𝗃 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు OBS ట్యూటోరియల్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో మనలో చాలా మందికి OBS స్టూడియో అంటే ఏంటో తెలీదు. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. సో ఈ OBS స్టూడియో అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు, లేదా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అని కూడా అయితే చెప్పొచ్చు అనమాట. సో ఈ OBS స్టూడియోని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్ లైవ్స్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ మన ఏదైతే ల్యాప్టాప్లో మనం స్క్రీన్స్ ఉంటాయి కదా, సో వాటిని రికార్డ్ చేసుకోవచ్చు, మన స్క్రీన్ రికార్డ్ చేసి ఎవరికైనా పంపించవచ్చు. ఈ విధంగా మనకి ఈ OBS స్టూడియో అనేది యూజ్ అవుతుంది. సో చాలామంది చాలా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ని అయితే చూసుంటారు, బట్ అవన్నీ కూడా మనకి చాలా వరకు పెయిడ్ వెర్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మీరు ఫ్రీ వెర్షన్లో వాటర్ మార్క్ అయితే వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 𝗘𝗃𝗃 చూసుకున్న, 𝗵𝗃𝗀 చూసుకున్న, అవి మీరు స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు అక్కడ 𝗵𝗃𝗀 అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు వాటిని పర్చేస్ చేయకపోతే, లేదంటే వేరే వెబ్సైట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు వాటర్ మార్కులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ OBS స్టూడియో ఏదైతే ఉందో ఇది మీరు ఫ్రీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎనీ కాస్ట్ మీరు ఫ్రీగా అయితే ఈ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఈ సాఫ్ట్వేర్ని ఎలా మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలి, అండ్ ఎలా అండ్ ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటి, అండ్ వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఏదో ఒక బ్రౌజర్, క్రోమ్ కానీ బ్రేవ్ కానీ, మీరు ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో OBS స్టూడియో అని అయితే టైప్ చేయండి అనమాట. సో OBS స్టూడియో అని టైప్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, obsproject.com అని చెప్పేసి. ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. OBS స్టూడియో విండోస్, మ్యాక్ అండ్ లినక్స్ అని చెప్పేసి. మీది విండోస్ అయితే విండోస్ మీద క్లిక్ చేయండి, మ్యాక్ అయితే మ్యాక్ మీద క్లిక్ చేయండి, లినక్స్ అయితే లినక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాది విండోస్ కాబట్టి సో నేను విండోస్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడింగ్ OBS స్టూడియో అని చెప్పేసి వచ్చింది అనమాట. సింపుల్గా ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అయితే అయిపోతుంది ఈ OBS స్టూడియో అనేది. ఆల్రెడీ నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేయదలుచుకోలేదు. సో సింపుల్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి దాని మీద డబల్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీకు తెలుసు కదా సాఫ్ట్వేర్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో అన్ని సాఫ్ట్వేర్స్ లాగా ఇది కూడా ఇన్స్టాల్ అయితే చేసేయండి. సో వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, సీన్ కలెక్షన్, సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. పైన వచ్చేసరికి వాటిని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ సెట్టింగ్స్ మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మెయిన్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్లో చూడొచ్చు సీన్స్ అని కనిపిస్తుంది. సో ఈ సీన్స్ అంటే ఏం లేదు, ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను యూట్యూబ్ లైవ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ యూట్యూబ్ లైవ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక సీన్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఏదైతే నేను యూట్యూబ్ స్క్రీన్ లైవ్ షేర్ చేస్తుంటానో సో ఆ సెట్టింగ్స్ అయితే మీకు ఓపెన్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అలర్ట్స్ పెట్టుకున్నాను, వ్యూ కౌంట్, వీడియో క్యాప్చర్ డివైస్, ఇలా చాలా పెట్టుకున్నాను. అండ్ ఆడియో మిక్సర్లో చూడొచ్చు ఎన్ని ఆడియో డివైసెస్ పెట్టుకున్నాను. సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి అప్లై అయిపోతాయి అనమాట. మీరు స్విచ్ అవ్వచ్చు ఒక సీన్కి ఇంకో సీన్కి. అండ్ ఇక్కడ నేను రికార్డింగ్ సీన్కి స్విచ్ అయ్యాను అనమాట. సో ఈ రికార్డింగ్ సీన్లో నేను ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ మాత్రమే పెట్టుకున్నాను, ఇంకేం పెట్టుకోలేదు కాబట్టి సో ఈ సింపుల్గా స్విచ్ అయితే అయిపోయాను అనమాట. ఇలాగ మీరు అయితే స్క్రీన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కలాగా. ఇప్పుడు మీరు OBS స్టూడియో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో సింపుల్గా నేను ఎలా సెట్ చేసుకోవాలో చెప్తా. సో ఇక్కడ మీకు ప్లస్ కనిపిస్తుంది కదా, సో ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ సీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ యాడ్ సీన్ అనే ఆప్షన్లో ఇక్కడ మీరు ఏదో ఒక పేరు అయితే ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను యూట్యూబ్ డెమో అని ఇస్తాను. సో యూట్యూబ్ డెమో అని ఇచ్చాను కదా, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఓకే ఇప్పుడు చూడొచ్చు. సో స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఎందుకు బ్లాంక్ అయిపోయింది అని అంటే సో అక్కడ నేను ఏం సెట్టింగ్ అయితే పెట్టలే అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు సోర్సెస్లో ఏం లేవు, అంతా ఎంటీ. సో ఇప్పుడు నేను రికార్డింగ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సోర్సెస్లో డిస్ప్లే క్యాప్చర్ అని వచ్చింది అనమాట. సో ఈ విధంగా మీరైతే స్విచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సోర్సెస్ అంటే ఇప్పుడు ఏవైతే మీరు డివైజెస్, మానిటర్ కానీ, లేదా మైకులు కానీ, లేదా సపరేట్ వెబ్ కెమెరాస్ కానీ కనెక్ట్ చేస్తుంటారు కదా, సో వాటన్నిటిని మీరు ఈ సోర్సెస్ అనే పోర్షన్లో అటాచ్ చేయాలన్నమాట. సో సింపుల్గా మీరు ప్లస్ మీద క్లిక్ చేయండి అనమాట. ప్లస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే క్యాప్చర్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే అక్కడ డిస్ప్లే క్యాప్చర్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ అనేది యాడ్ అయిపోయింది. లేదు నాకు డిస్ప్లే క్యాప్చర్ కాదు, నాకు వెబ్ క్యామ్ యాక్సెస్ అవ్వాలి అని అనుకోండి. సో ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి
ఇక్కడ వీడియో క్యాప్చర్ డివైస్ అని ఉంటుంది. సో వీడియో క్యాప్చర్ డివైస్ మీద క్లిక్ చేస్తే మీరు కెమెరాస్ అంటే సెపరేట్గా దీనికి ఒక కెమెరా అటాచ్ చేశారు అనుకోండి. సో దాని మీద సెలెక్ట్ చేస్తే మీకు కెమెరా అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వీడియో క్యాప్చర్ డివైస్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇది డైరెక్ట్గా నా వెబ్ క్యామ్ని అయితే యాక్సెస్ చేస్తుంది. సో సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు నా వెబ్ క్యామ్ అయితే వచ్చింది. ఇక్కడ డివైస్లో వచ్చేసరికి ఇక్కడ ఈజీ కెమెరా అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈజీ కెమెరా అంటే ఏదైతే నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నానో దానికి సంబంధించిన వెబ్ క్యామ్ అనమాట. సో ఏదైతే కెమెరా ఉందో అది. లేదు మీరు దీనికి డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేశారని అనుకుంటే సో మీకు డిఎస్ఎల్ఆర్ దీనికి అటాచ్ చేస్తారు కదా, సో త్రూ వైర్ ద్వారా అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వేరే డివైస్ కనిపిస్తుంది అటాచ్ చేసినట్టు. సో సింపుల్గా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కెమెరా విజువల్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ సెట్టింగ్స్ అవి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆల్మోస్ట్ ఇవే సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేస్తే సో అదైతే యాడ్ అయిపోతుంది. దీన్ని కావాలంటే మీరు నచ్చినట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బోత్ మీరు రికార్డింగ్ అండ్ వీడియో అనేది ఒకేసారి అయితే మీకు షేర్ చేయొచ్చు అనమాట పీపుల్ కోసం. లేదు నాకు ఇది వద్దు అనుకుంటే సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ రిమూవ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో సింపుల్గా ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు డిలీట్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా మీరు చూసుకుంటే ఇంకా చాలా డివైసెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో క్యాప్చర్ ఇన్పుట్ డివైస్ ఉంటుంది. సో మీడియా సోర్స్ ఉంటుంది, లేదా టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో పెద్దగా మనం స్క్రీన్ రికార్డింగ్ కోసమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో సింపుల్గా ఇక్కడ నేను ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ గురించి అయితే చెప్తాను అనమాట. సో ఇప్పుడు నాకు ఈ మొత్తం స్క్రీన్ వద్దు, నాకు సగమే స్క్రీన్ కావాలి అనుకోండి. సో దీన్ని మీరు క్రాప్ చేయాలని అనుకుంటే సో ఏదైతే మీ కీబోర్డ్లో ఆల్ట్ బటన్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇది క్రాప్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్రాప్ అయితే అయిపోయింది. అంటే మీరు ఎంతవరకు క్రాప్ చేశారో అంతే మీకు కనిపిస్తుంది అనమాట, రిమైనింగ్ అయితే కనిపించదు. ఒకవేళ దీన్ని మీరు పెంచాలి అనుకుంటే మాత్రం అంటే ఏదైతే క్రాప్ ఉంది కదా దాన్ని తీసేయాలి అనుకుంటే మీరు మళ్ళీ ఆల్ట్ పట్టుకొని సో ఆ మౌస్ని దాని మీద తీసుకొచ్చి అప్పుడు డ్రాగ్ చేస్తేనే మీకు కంప్లీట్గా మీరు మళ్ళీ ఫుల్ సైజ్కి అయితే తీసుకురావచ్చు. లేదు నాకు క్రాపింగ్ వద్దు, నాకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కావాలనుకుంటే సింపుల్గా ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా దీన్ని ఎలా సెటప్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు స్టాప్ రికార్డింగ్ అండ్ పాజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ మీకు స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. సో సింపుల్గా మీరు దీని మీద స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేస్తే ఇది స్టాప్ అయితే అయిపోతుంది అనమాట రికార్డ్ చేయడము. అండ్ ఇక్కడ పాజ్ బటన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పాజ్ అవుతుంది అనమాట రికార్డింగ్ అనేది. రీప్లే చేస్తే మళ్ళీ కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఎగ్జిట్ క్లిక్ చేస్తే సింపుల్గా డైరెక్ట్గా దీని నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతుంది. అండ్ ఈ రికార్డ్ చేసిన వీడియోస్ అనేవి మీ పీసీ విండోస్ సి డ్రైవ్లో అయితే ఉంటాయన్నమాట. సో సింపుల్గా మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా అని చెప్పను. సో సింపుల్ చిన్న ఒక ఓబిఎస్ ట్యూటోరియల్ అనమాట. ఓబిఎస్ ద్వారా స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా అనేది చిన్న కాన్సెప్ట్ ఇది. ఇందులో ఈ ఓబిఎస్ స్టూడియోలో మీకు చాలా అయితే చేయొచ్చు. ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తాను, కంగారు పడద్దు. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.